సో, చూస్తే గనక వీళ్ళందరిని ఏదో మీరు గోవా తీసుకెళ్తారు అని జెప్పేసి వినిపిస్తుంది. ఎవరెవరిని గోవా తీసుకెళ్తున్నారు సోమశెట్టి గారు? మేడం బయటకొచ్చాక ఎవరు కొడతారో ఆళ్ళ డబ్బుల నుంచే తీసుకొని వెళ్తాను మేడం. గోవా కాదు బ్యాంకాక్ మేడం. సారీ బ్యాంకాక్ కదా! బ్యాంకాక్. మర్చిపోయాను. సుమన్ శెట్టి గారు బ్యాంకాక్ తీసుకెళ్తారు అని పెద్ద వినిపిస్తుంది. ఎవరెవరు బ్యాంకాక్ ఎళ్తున్నారు? కళ్యాణి, ఇమ్ము, నేను. మేము ముగ్గురు కన్ఫర్మ్ మేడం. ఇంకెవరు వచ్చినా రెడీ తీసుకెళ్ళడానికి. సో, నిజంగానే బ్యాంకాక్ ట్రిప్ ఎళ్తున్నారా? సరే అవంటే పాపం యాక్చువల్లీ మేము షూటింగ్ మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఇలాగ ఏ కంట్రీస్కి వెళ్ళారు ఏంటి ఏంటండి అని టాపిక్ వచ్చింది మేడం. షూటింగ్స్ మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారంటే అని మలేషియా, సింగపూర్, ఇలాగా దుబాయ్ ఇవన్నీ స్విట్జర్లాండ్ ఇవన్నీ వెళ్ళాము. ఇలాగా బ్యాంకాక్ అంటే అప్పుడు ఏమన్నాడంటే అన్న బ్యాంకాక్ వెళ్ళామన్నాడు. అయ్యో 6 టైమ్స్ వెళ్ళాను షూటింగ్కి, ఇలాగ షూటింగ్ అయిందంటే అని ఎప్పుడు వెళ్ళలేదండి. సరేమో అయితే మనం వెళ్దాంలే బయటికి వెళ్ళిన తర్వాత అని అన్నాను మేడం. ఆ మాట పట్టుకొని మొత్తం ప్రొలాంగ్ చేస్తున్నాడు ఇమ్ము. అన్న బ్యాంకాక్ వెళ్దాం సరే వెళ్దాం బయటికి రా కప్పు పట్టుకుందా వెళ్దాము అని అన్నా మేడం. అంతే సో, సరదాగా ఏదో సరదాగా ఫన్నీగా మాట్లాడుకున్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదన్న ఎప్పటి నుంచి వెళ్దాం అని అనుకుంటున్నాను బ్యాంకాక్ అని అన్నాడు ఇమ్ము. సరే అయితే బయటికి రా వెళ్దాం. దాన్ని వాడు మొత్తం సాగదీస్తున్నాడు ఉన్నాడు. చూస్తే మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది తేజ గారు. అవును బిగ్ బాస్ వెళ్ళొచ్చిన తర్వాత తేజ గారితో మాట్లాడడం ఏమన్నా జరిగింది? మేడం ఫోన్లో మాట్లాడాను మేడం. కొంచెం సార్ బిజీగా ఉన్నారు. అదే నేను సార్ ఇలాగా జాగ్రత్తగా వెళ్ళొచ్చావా అని క్లియర్ అయిపోయిందా అంత హ్యాపీగా ఉందా బాగా ఆడేవు అది ఇది అని బాగా మాట్లాడాను మేడం. సార్ మిమ్మల్ని కలిసి అంటే కొంచెం బిజీగా ఉన్నాను ఖాళీ అయ్యాక నేను ఫోన్ చేస్తాను రా అని అన్నారు మేడం. అసలుకి తేజ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను. తేజ గారు చెప్పారు, సుమన్ శెట్టి నా కోసం వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉంచారు. నేను ఎప్పుడైనా నా పరిస్థితి బాగోక నాకేమి లేని రోజు నేను వస్తాను అని చెప్పారు. అసలు మీరు చెప్పండి దాని గురించి. లేదు మేడం. అంటే నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీలో అన్నది సపోర్ట్ లేదు మేడం. ఫస్ట్ అసలు తెలీదు మేడం. ఇండస్ట్రీ గురించే నాకు ఏమీ ఐడియా లేదు. ఇలాగ ఫొటోస్ అప్లై చేయడం కానియ్యని, చిత్ర మూవీస్ ద్వారా ఇలాగ అప్లై చేసి నేను వైజాగ్‌లో ఉండేవాడిని. నాకు ఆ జయం ఆఫర్ రావడం కానియ్యండి. అందుకే నాకు గాడ్ ఫాదర్ అంటే తేజ గారే మేడం నాకు ఫస్ట్. నిజంగా నేను అదే చెప్తున్నాను మేడం. ఫస్ట్ నాకు కావాల్సింది నన్ను కన్న మా అమ్మకి, మా గురువుగారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను మేడం నేను. 100%. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడున్నాను అంటే మా గురువుగారు తేజ గారి వల్ల మేడం. అందుకే నేనేం చేయగలను సార్ మీకు ఎలాగంటే, నేను అందరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తూ ఉంటాను. రోడ్డు మీద పడిపోతే నేను మీ ఇంటికొచ్చి ఉంటాను అని సరదాగా అలాగన్నారు మేడం తేజ గారు. కానీ 100% ఇల్లు కాదు మేడం. నా హార్ట్‌లోనే అతనికి స్థానం ఇస్తాను మేడం. ఈరోజు మాకు తేజ గారి కోసం కొంచెం రూమ్ చూపించండి అయితే మీరు. చూపిస్తాను అందరూ మేడం. మమ్మల్ని అడుగుతున్నారు. నిజంగానేనా వచ్చారా? హ్మ్. సుమన్ అన్న నిజంగానే హ్మ్. తేజ గారి కోసం ఒక రూమ్ ఉంచారంట కదా ఇట్లా అని మీ బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత కింద కామెంట్స్ పెట్టడం అవును. స్టార్ట్ చేశారన్నమాట. ఈ రోజు మీకు అది కూడా చూస్తాము. ఫస్ట్ యాక్చువల్లీ డూప్లెక్స్ ఉండేది మేడం. తర్వాత ఇలాగా మళ్ళీ 2 ఫ్లోర్స్ చేసి ఇలా చేశాము. అప్పుడైతే 100% ఉండేది ఇక్కడ. సార్‌ది ఫోటో అవన్నీ బ్యానర్స్ అన్నీ షీల్డ్స్ అన్నీ ఉండేవి మేడం. ఓకే. అట్లా అన్నీ అవును మేడం. సో, మీ మదర్ గురించి లేదా మీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మీ మదర్ గాని వీళ్ళందరూ ఎలా సపోర్ట్? అందరూ ఇప్పుడు వైజాగ్‌లో ఉంటారా? ఇక్కడే ఉంటారా? ఇక్కడే మేడం. ఇక్కడే ఉంటారు మేడం. ఫాదర్ కానీ, మదర్ కానీ. ఈరోజు అందరూ అంటుంటారు ఫీల్డ్‌లో సక్సెస్ అయ్యావు. చాలా ఇలాగున్నావు. ఒక రూపాయి వస్తుంది నీకు. అంటే పేరొస్తే ఆటోమేటిక్‌గా మనీ అన్నది వస్తుంటది మేడం. దాన్ని సెటిల్‌గా చేసుకోవడం అన్నది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. నా విషయానికొస్తే సక్సెస్ వచ్చింది. నాకు నంది అవార్డ్ వచ్చింది. ఫస్ట్ మూవీకి నంది అవార్డ్ అన్నది ఎవరికీ లేదనుకుంటా మేడం నాకు తెలిసినంత వరకు. బెస్ట్ కామెడియన్‌గా అంటే అలీ గారికి వచ్చింది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చింది. కానీ బెస్ట్ కామెడియన్‌గా నాకు వచ్చింది మేడం. మనీ వస్తుంది. దాన్ని సెటిల్‌గా చేసుకోవడం అన్నది నాకు మా ఫాదర్ మేడం. ఎందుకంటే మాది ప్రాపర్ వచ్చి విశాఖపట్నం మేడం. ఇక్కడ మొత్తం హైదరాబాద్ రానియని కానీ ఇక్కడ ల్యాండ్ చూసుకొని 2005లో తీసుకున్నారు మేడం ఈ హౌస్ నేను ఇక్కడ మణికొండలోని. అప్పటికి నథింగ్ మేడం. సరౌండింగ్స్ ఏమి ఉండదు. ఇవన్నీ పొలాలు మేడం అప్పట్లోని. నాకు ఫుల్ ఫాదర్ అయితే నేను ఈరోజు ఇలాగ ఉన్నానంటే మా ఫాదర్ మేడం. నాకు ఫుల్ సపోర్ట్. మా మదర్ గాని. అంటే ఇప్పుడు ఫాదర్ పర్మిషన్ లేకుండా మనం ట్రావెల్ చేయలేం మేడం. సొంత ఊరు వదులుకొని అక్కడి నుంచి ఇక్కడికొచ్చి నేను రావడం. నేను సెటిల్ అవ్వడం కాకుండా పుట్టినూరు మా ఫాదర్ కానియ్యండి, మా మదర్ కానియ్యండి అది నా కోసం అవన్నీ వదులుకొని ఇక్కడికొచ్చి నా దగ్గర ఉండడం. నిజంగా ఆ సపోర్టే కదా మేడం నాకు. ఇంకా మీకు ఫస్ట్ మూవీకే నంది అవార్డ్ వచ్చిందన్నారు. అసలు ఏం మూవీ?
జయం మేడం. జయం మూవీకి బెస్ట్ కామెడియన్‌గా అవార్డ్ వచ్చింది మేడం. దాన్ని నాకు ఫస్ట్ అప్పుడే కదా మేడం స్టార్టింగ్ కదా మేడం. దాని వాల్యూ కూడా నాకు నిజంగా తెలీదు మేడం. బెస్ట్ కామెడియన్ గవర్నమెంట్ నుంచి ఇలాగ అవార్డ్ వస్తుందంటే ఓకే అని అనుకున్నాను. తర్వాత దాని వాల్యూ తెలిసింది మేడం నాకు. తర్వాత ఆ వాల్యూ తెలిసిన తర్వాత అవార్డ్ రాలేదు మేడం మళ్ళీ నాకు. లేదు ఇప్పుడు మళ్ళీ వస్తుంది సుమన్ గారు. మేడం. మీకోసం కాకపోతే ఇంకో క్వెషన్ అడుగుదాం అనుకున్నా. ఎవరు చూసినా కింద నెగెటివ్ కామెంట్స్ అనేది ఉంటుంది. మేడం. సుమన్ గారి దగ్గర ఎక్కడ ఒక నెగెటివ్ కామెంట్ లేకుండా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన పర్సన్ సుమన్ శెట్టి గారే అంటే మీరేమంటారు? ఇంక ఏమంటే నా ఇంతే మేడం. నా బిహేవియర్ ఇంత అది ఆడియన్స్‌కి నచ్చింది మేడం. ఇంకా నేనేం చెప్పలేను. ఇంకంతే మేడం. అంటే సుమన్ అన్న మంచితనం అనుకోవచ్చు. అంతేనండి. మీ అభిమానం అది. లేదు నిజంగా మేము యాజ్ ఒక పర్సన్ గా మేము ఇంతమందిని చూస్తుంటాం, ఇన్ని సీజన్లు చూస్తుంటాము. ఎక్కడ కింద ఒక్కటి కూడా నెగెటివ్ కామెంట్ లేకుండా చాలా పాజిటివ్ గా సుమన్ అన్న అందరు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఫ్యాన్స్ వార్ ఉంటుంది. ఫ్యాన్స్ వార్ లో వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కానీ అందరూ బాగుండాలి అనుకునేది సుమన్ అన్న. థ్యాంక్ యూ అండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ అండి. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పాపం ఇంత బిజీలో కూడా నేను పాపం ఇసుకిస్తూనే ఉన్నా. పాపం కాల్ చేసి నా కోసం టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్ గా మీ వైఫ్ ని మీ మదర్ ని కూడా అడుగుతాము ఎలా రియాక్షన్ ఏంటనేది. ఇంటికి రండి చెప్తా అన్నారు కదా, ఇప్పుడు అడుగుతాము మీ వైఫ్ ని కూడా నేను. సో మీరు ఇంట్లో కూడా ఇంతే ప్రశాంతంగా ఉంటారా? సో ఇది చెప్పండి, ఇంట్లో ఎవరు డామినేషన్, మీరే మీ వైఫ్? మా అబ్బాయిని. నెక్స్ట్ మీ అబ్బాయి నెక్స్ట్ సినిమాల్లోకి వస్తున్నాడా మరి? తన ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫోర్స్ చేస్తానండి. పిల్లలకి ఏదైనా వాళ్ళకి నచ్చితే నేను చేస్తానండి. అడుగుతుంటాడా ఎప్పుడైనా డాడీ నేను కూడా మూవీస్ లోకి వస్తాను ఇట్లా? అడుగుతుంటాడు. ఇంట్రెస్ట్ తనకి. అదే మంచి మూవీ కోసం వెయిట్ చేస్తామని, ఏదైనా మంచి ఆఫర్ వస్తే చేపిద్దామని అనుకుంటున్నాను నేను మా అబ్బాయిని. సూపర్. నెక్స్ట్ అసలుకి ఇప్పుడు అడుగుతాను, ఫస్ట్ మూవీకి సుమనానికి నంది అవార్డు వచ్చిందంటే మీ అబ్బాయి మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటాము. సో అది కూడా మీ అబ్బాయిని అడుగుతాను నేను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.